హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ ఇంగ్లీష్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే వచ్చే సబ్జెక్ట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: నువ్వు వచ్చుంటే బాగుండేది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విష్ యూ హ్యాడ్ కమ్. ఐ విష్ యూ హ్యాడ్ కమ్ అంటే నువ్వు వచ్చుంటే బాగుండేది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఐ విష్ యూ హ్యాడ్ కమ్ టు. వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఐ విష్ యూ హ్యాడ్ కమ్ టు అంటే మేము అక్కడ చాలా ఫన్ చేసాము, నువ్వు కూడా వచ్చుంటే బాగుండేది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, మే ఐ నో ద రీజన్ why you did not come. May I know the reason why you did not come అంటే నువ్వు ఎందుకు రాలేదో నేను కారణం తెలుసుకోవచ్చా అని అర్థం. నెక్స్ట్ వన్, నేను రాకపోవడమే మంచిది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ బెటర్ నాట్ కమ్. ఐ బెటర్ నాట్ కమ్ అంటే నేను రాకపోవడమే మంచిది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఐ కమ్ షీ విల్ డెఫినెట్లీ ఫైట్ విత్ మీ. ఇఫ్ ఐ కమ్ షీ విల్ డెఫినెట్లీ ఫైట్ విత్ మీ లేదా హీ విల్ డెఫినెట్లీ ఫైట్ విత్ మీ అంటే నేను గనక వస్తే తను నాతో ఖచ్చితంగా గొడవ పెట్టుకుంటుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వై ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ ఐ డోంట్ కమ్ విత్ యూ. నాకేమనిపిస్తుంది అంటే నేను మీతో రాకపోవడమే మంచిది అని నాకు అనిపిస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు ఇలాంటి పనులే చేస్తావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు డూ థింగ్స్ లైక్ దిస్. యు డూ థింగ్స్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలాంటి పనులే చేస్తావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ అండర్స్టాండ్ దట్ నాట్ ఓన్లీ మీ బట్ నో వన్ లైక్స్ వాట్ యు డూ. ఐ అండర్స్టాండ్ దట్ నాట్ ఓన్లీ మీ బట్ నో వన్ లైక్స్ వాట్ యు డూ అంటే నాకు మాత్రమే కాదు నువ్వు చేసే పని ఎవ్వరికీ నచ్చదు అని నాకు అర్థమైంది. సెకండ్ ఎగ్జాంపుల్, డూ యూ డూ ఆల్ థింగ్స్ లైక్ దిస్ ఆర్ ఓన్లీ వెన్ యు ఆర్ విత్ మీ అంటే నువ్వు ప్రతిదీ ఇలానే చేస్తావా లేక నాతో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేస్తావా అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ కూర ఎవరు వండమన్నారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హూ టోల్డ్ యూ టు కుక్ దిస్ కర్రీ. హూ టోల్డ్ యూ టు కుక్ దిస్ కర్రీ అంటే ఈ కూర ఎవరు వండమన్నారు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వై డిడ్ యూ కుక్ దిస్ కర్రీ ఈవెన్ దో యు నో ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. వై డూ యూ కుక్ దిస్ కర్రీ ఈవెన్ దో యు నో ఐ డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్ అంటే నాకు ఈ కూర అంటే అసలు ఇష్టం ఉండదని తెలిసి కూడా నువ్వు ఈ కూర ఎందుకు వండావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈట్ ఆల్ దిస్ కర్రీ యువర్ సెల్ఫ్ టుడే. ఈట్ ఆల్ దిస్ కర్రీ యువర్ సెల్ఫ్ టుడే అంటే ఈరోజు ఈ కూర మొత్తం నువ్వే తినేసేయి అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్. వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్ వేర్ ఆర్ యూ గోయింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే బయట చాలా చలిగా ఉంది, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్ అవుట్ సైడ్ సో స్టే ఇన్సైడ్ అంటే బయట గడ్డ కట్టే చలి ఉంది, లోపలనే ఉండు. నెక్స్ట్ వన్, నా దగ్గర కారు ఉంటే బాగుండేది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కార్. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్ అంటే నా దగ్గర కారు ఉంటే బాగుండేది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ దేర్ ఈజ్ ఎ కార్ వీ ఆల్ గో దేర్ టుగెదర్. ఇఫ్ దేర్ ఈజ్ ఎ కార్ వీ ఆల్ గో దేర్ టుగెదర్ అంటే మన దగ్గర కారు ఉండుంటే మనందరం కలిసి అక్కడికి వెళ్ళే వాళ్ళం అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ లైక్ ఎ కార్ ఈజ్ ఎ మస్ట్ వెన్ గోయింగ్ అవుట్ విత్ కిడ్స్. I feel like a car is must
వెన్ గోయింగ్ అవుట్ విత్ కిడ్స్ అంటే పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కార్ ఉంటే బాగుంటుంది అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.